మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్ కెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగో తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడా ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్లి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బ, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా, ఆ మాత్రానికి అంతలా పిసికేయాలా? రే, నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే, ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ ఎత్తాడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరు పెట్లో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డ అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరు పెట్టి వచ్చేద్దండి. తీరాతో రెడ్డి. సారీ అండి, చెప్పలేము తగలేండి. సారీ, నేను చూసుకోలేదు. చూసుకోవాలి, అంట్లు కొనుడు కాదు, తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కథ పట్టుకొని గడకర్లా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్తీలా ఓ పోరని ఉసుకెలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూర్చోవే. అయ్యే కూర్చోంటే, అరే కూర్చోంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకుని కూర్చో. అచ్చా, నీ సంగతి ఎంత పోని? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటే పోతావా? కొలు ఏమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. అచ్చా, ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, ఆలోచన సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కాను నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలే ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి. అట్లా కొంచెం ఎదురా భయ్, చెయ్యి బాగానే పనిచేస్తా. చెయ్యి కాలు అన్ని బాగానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి, బయలుదేరదాం. బయలుదేరదాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవ అయిపోతుందేమోనని భయపడ్డాను. పర్లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఓ నైస్. ఎట్టెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెట్ వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తున్నానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి?
ఏవండి నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్కి వెళ్ళాలి, మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలో ఎవడంటున్నాడండి? ఆ? నేనంటాను పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. ఓ. మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. అయ్యో లేవండి. బాగా దెబ్బ తగిలినట్టుంది, నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నేను పంపించేస్తాను. తాగు నార్మూసుకుని కుక్క. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే. టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. అయ్యో గుడ్ టైమింగ్ అండి. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి. అంతేనంటారా? వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకెలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ నాన్న 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను ఇలా డల్గా అప్సెట్గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్నే టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు.
కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా. ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. I can't believe this. One minute. My wedding card. జోక్ చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరో చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. హలో, నేనురా. అన్నయ్య వెళ్తావా తన్ని? ఇంకా లేదు, అడ్రస్ మారిందంట. ఏంటి, అడ్రస్ మారిపోయిందా? ఎవరమ్మా? అన్నయ్యమ్మా. తంది అడ్రస్ మారిందంటమ్మా. అవునా? ఏరా నాన్న, అడ్రస్ మారిపోయిందా? మరి ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నానమ్మా. ఎందుకో మీ అందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది. అబ్బాయి అండి, ఏమిటో బాధగా మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి మాట్లాడండి. ఏంటో నాన్న, ఒక్క రోజులో కల్పించకపోతే అంత ఫీల్ అయిపోతే ఎలారా? వెతుకు, దొరుకుతుందిలే. వెతుకుతానన్నా, డెఫినెట్ గా పట్టుకుంటాను. అదిరా, ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? కొత్త ఫ్రెండ్ ఒకటి కలిశాడు, వాడి దగ్గర ఉంటున్నా. ఓకే ఓకే. ఫోన్ ఏమైనా ఉందా కాంటాక్ట్ చేయడానికి?
రాసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎట్టెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి. నేను కంగారు పడింది మీ గురించి కాదు, మీ లగేజ్ గురించి. మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేయాల్సి వచ్చింది తెలుసా? సరే సరే, మీతో నాకెందుకు గానీ మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి. గీత గారు, ఆ ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథాలయం ఉందండి? దేనికండి? అనాథలు వెళ్లాల్సింది అనాథరణాలయానికే కదండి. అంటే మీరు ప్రస్తుతానికి అనాథని. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి. అదేంటండి, చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు గాని పెద్దలు తప్పిపోవడం ఏంటండి? నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుందిలేండి. అయినా నా కథ మీకెందుకు? ఆ అనాథరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను. మీరేమనుకోకపోతే అసలేం జరిగిందో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు. నర్సాపూర్ అంటే క్షణ సినిమా తీసారే అదే కదా? అదే ఫారెస్ట్ లో వీరప్పాలంటూ గజ దొంగ కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు. హ? గంధపు చెట్లండి. ఓ ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడిని బంధించి కటకటాల వెనక్కి నెట్టాడు. దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు. హ? తర్వాత? ఆ రోజు దీపావళి. బందిపోటు బారి నుండి విముక్తి పొందిన ఆనందంలో ఊరంతా ఘనంగా పండగ జరుపుకుంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే నాన్న వంకాయ పంపులు కాలుస్తున్నాడు. చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను. అది ఉన్న చోట తిరగకుండా దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది. దాని వెనకాలే గెత్తుకుంటూ నేను వెళ్ళాను. అల్లంతగా నా ముక్కు ముందు తెల్లారు. ఆ మరుక్షణం నేను సురువు కోల్పోయాను. షూ. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా బందిపోటు. మా నాన్న మీద పక్కతో 15 ఏళ్ళు నన్ను దొంగలా పెంచాడండి. అంటే మీరిప్పుడు మారిపోయిన దొంగని. ఈ మధ్య ఎస్టెఫ్ దళాలు ఎదురు కాల్పుల్లో చనిపోతూ, ఒరే నువ్వు అనాథవు కాదురా, నీకు ఓ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి. వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నాను. అయ్యో, అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నేను బయలుదేరతానండి. ఆగండి, మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉంటున్నారంతే. మరి మీ అమ్మా నాన్న 5 అన్నయ్యలు ఏమనుకోరా అండి? సారీ అండి, మీకు అబద్ధం చెప్పాను. నాకు ఎవరు లేరు. అంటే మీరు అనాథా? ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి? ఏంట్రా షర్ట్ లేకుండా పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ? హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంపించిపోద్ది. వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే, అంటుకోవట్లేదురా? ఒరే, ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. నీకు అంతగా సిరాగ్గా ఉంటే మీ మామగారిని లాగి 2 పేకరా, మిగతా నేను చూసుకుంటానా. సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా పని జరుగుతున్నాయి అయ్యా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికి చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. నువ్వు కూడా ఎప్పుడు పడితే ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏమంటాయి? కార్డులు అందరికి అందినట్టే కదా, మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళిపోయారు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళకి వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా,
పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఆ? ఏమండే పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? చూస్తారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, Yeah. ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారు ఇల్లు. గుడ్. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు. యాండి అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. కమింగ్ ఆంటీ. హాయ్ అంకుల్. ఓ అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటికి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు ఓ గ్రాండ్పా. హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంత గౌరవం ఇచ్చినట్టనాయ్. యాండి అంతే అంతే. బోని ఈ నీరాసరవల్లుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. హాయ్. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. హాయ్. ఏ రాసరలు ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అలానే. అమ్మో ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి.